దీంట్లో కనిపిస్తలేవు మెసేజెస్. సాధ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఇక్కడ. హాయ్ హాయ్ ఎవ్రీవన్ చెప్పు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. చెప్పు. మీరు బాగున్నారా? ఇక్కడ ఇక్కడ మీరు బాగున్నారా? బాగాలేరా? చెప్తున్నారా వాళ్ళు నీకు బాగున్నారా బాగాలేరా అని చెప్తున్నారా? ఏమన్నారు? హలో అండి, హలో ఎవ్రీవన్. ఈరోజు లైవ్కి రావడానికి రీజన్ ఏంటంటే సాధ్య యూట్యూబ్ ఛానల్లో 25,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ప్రీవియస్గా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికైతే సాధ్య గురించి తెలుసు, సాధ్య చేసే వీడియోస్ కంటెంట్ అన్నీ తెలుసు. ఇప్పుడు కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు ఈ యూట్యూబ్ ఫ్యామిలీలోకి. సో అందుకని వాళ్ళ కోసం కొంచెం సాధ్య గురించి ఇంట్రడక్షన్ కానీ తన హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చెప్పడానికి ఈరోజు లైవ్కి అయితే వచ్చాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే 25,000 సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. హాయ్ దీంతో చెప్తున్నావా? చెప్పు. కిస్ ఇవ్వు వీళ్ళకి. ఇక్కడ ఉన్నారు చూడు. ఇంకా సాధ్య నువ్వు డైలీ మార్నింగ్ ఏం తింటావు? అన్నం. ఇంకా బిర్యానీయా? డైలీ బిర్యానీ తింటావా నువ్వు? ఇంకా ఇంకేం తింటావు? ఇంకేం తింటావు? చాక్లెట్స్ తింటావా? తింటావా? కూల్ డ్రింక్స్ తాగుతావా? ఇంకా సాధ్య ఫుడ్ హ్యాబిట్స్ అయితే మీకు ప్రీవియస్గా వచ్చిన వీడియోస్లో ఉన్నట్టే ఇంకా స్టేబుల్గా అవే ఫాలో అవుతుంది. చెప్పలేం తర్వాత ఫ్యూచర్లో ఇంకేమైనా చేంజ్ చేస్తుందేమో. ఇంకా దానిపైన కూడా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం. మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియో చేస్తూ వస్తాం. నెక్స్ట్ తన ఫుడ్ వీడియోసే వస్తాయి ఎక్కువగా. ఇంకొకటి అంటే మాకున్న నాలెడ్జ్లో అంటే మేమే పేరెంటింగ్ గైడెన్స్ అలాంటివి అని కాదు, జస్ట్ సాధ్యతో మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా స్క్రీన్ టైం ఎట్లా అవాయిడ్ చేయాలి, లేదంటే కొంచెం బెటర్ ఫుడ్స్ ఎలా తినిపించాలి పిల్లలకి అనేది కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మోస్ట్లీ మనకున్న సబ్స్క్రైబర్స్లో అయితే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. సో అందుకని అందరినీ ఎంటర్టైన్ చేసేలాగా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సాధ్య కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. తనకి తెలుసు అంటే వీడియో చేస్తున్నాము, ఇది చాలామంది చూస్తున్నారు అనేది తనకి అర్థమయ్యేలా మేము చెప్తున్నాం. సో దాన్ని బట్టి కూడా తను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంది.
అంతే కదా సాధ్య? అంతేనా? ఇష్టమా నీకు వాళ్ళందరూ? అది ఇష్టమా? నీ ఫ్రెండ్స్ అందరు ఇష్టమా? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? ఇది ఇష్టం. 25,000 మెంబర్స్ ఉన్నారు నీకు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లైవ్లో మెసేజెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు లైవ్లో వస్తున్న వాళ్ళకి కానీ మెసేజ్ చేస్తున్న వాళ్ళకి కానీ. ఒక్క నిమిషం, ఇదిగో నీకు అందరు మెసేజ్ పెడుతున్నారు చూస్తావా? నేను చెప్పాలా ఎవరో? నేమ్స్ ఒకసారి నేను చెప్పాలి. సురేష్ అక్కినపల్లి, గుడ్ ఈవినింగ్ బ్రో అంట. బ్రో అంటే సాధ్య వాళ్ళ ఫాదర్, తను కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు. నీకే హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఒక వీడియో రాబోతుంది, ఫుడ్ వీడియో సాధ్యది. ఆ వీడియోలో మీరు చూడొచ్చు ఏంటి సండే స్పెషల్ అనేది. చింతలపూడి సిరి హాయ్ అక్క అంటుంది. హాయ్ చింతలపూడి సిరి. బ్రదర్ సాధ్య స్టడీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంట. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, అది కూడా రాబోతుంది. చాలా వెరీ 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 సూన్ ఉంది, మీరు అది కూడా చూడొచ్చు. చెప్పనా? ఎవరు తను? ఎవరు? నువ్వేనా? నెక్స్ట్ మౌనిక హాయ్ అక్క. హాయ్. లక్ష్మి వాసంశెట్టి హాయ్ రా. సాధ్య హాయ్ చెప్పు. అమ్మకు కూడా హాయ్ చెప్తావా? ఇక్కడ చెప్పాను. నువ్వు ఏ టైంకి పడుకుంటావు సాధ్య? సాధ్య నువ్వు డైలీ నాన్న ఏం స్టోరీ చెప్తాడు నీకు? డైలీ చెప్పు. నాన్న నీకు ఏం స్టోరీ చెప్తాడు? దయ్యం స్టోరీ, ఇంకా సాధ్య స్టోరీ, ఇంకా అమ్మ స్టోరీ, నవీన్ స్టోరీ, బావ స్టోరీ. వాళ్ళందరూ లైఫ్ హిస్టరీలు చెప్తారా? అవన్నీ వినుకుంటూ పడుకుంటావా నువ్వు? నువ్వు ఫోన్ చూస్తావా ఎక్కువ? మరి చూస్తావా చూడవా? చూడవు నువ్వు, చూసి పడుకోవు కదా. నాన్న స్టోరీ చెప్తుంటే పడుకుంటావు కదా. అదండి సాధ్య అయితే చాలామంది పిల్లలకు పడుకునే టైంలో కూడా ఫోన్ చూసుకుంటూ పడుకోవడం చాలా అలవాటు అయిపోయింది. కానీ సాధ్యకైతే అది తనకి బై బర్త్ వచ్చిందో మేము కొంచెం అవాయిడ్ చేస్తున్నామో తెలియదు, కానీ మాకైతే కొంచెం సపోర్ట్ చేస్తుంది. చెప్పద్దా? గుడ్ హ్యాబిట్స్ చెప్తున్నా, నీ గుడ్ హ్యాబిట్సే చెప్తున్నా. ఇందులో చూసి చెప్పాలా? సరే, ఇంకా మెసేజెస్ వస్తున్నాయి కదా, చెప్తా. ఓకే, ఇదిగో నేమ్ మర్చిపోయినా కూడా మెసేజ్ చదవమని చెప్తుంది సాధ్య. నువ్వు చదువుతావా? చదువు దీంట్లో చదువు. కొంచెం నాగేంద్ర బాబు శ్రావణ సంధ్య హాయ్ బ్రో అని పెట్టింది. సాధ్యేనా? ఏం చేస్తుంది దాంట్లో? ఏం చేస్తుంది? ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది. లైవ్కి వచ్చి కూర్చుంటే ఆమె చేసే పని ఇది అనమాట. ఇది ఎవరి ఫోన్ ఇది? అన్ని మెసేజెస్ అని డిలీట్ చేస్తుంది. ఇదేనా డిలీట్ చేస్తుంది. దీపక్ రాజ్ హాయ్ సాధ్యమ్మ. మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ సాధ్యమ్మ అని పిలుస్తారు, ఇంట్లో వాళ్ళలాగే కదా. సాధ్య ఏమని పిలుస్తారు నిన్ను? కొందరు ఫాలోవర్స్ ఉంటారండి, నేమ్స్ వాళ్ళైతే సాధ్యమ్మ సాధ్యమ్మ అని పిలుస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ లానే. సాయి శ్రావణి హాయ్ సాధ్య హౌ ఆర్ యూ అని అడుగుతుంది. హౌ ఆర్ యూ సాధ్య? ఐ లవ్ యూ కాదు, హౌ ఆర్ యూ అని అడుగుతుంది. ఎవరు అంటే సాయి శ్రావణి. ఏ సాయి శ్రావణి అంటే ఆకునూరి సాయి శ్రావణి. అదే. దేవి హాయ్రా తల్లి అంట. హాయ్ అను. అది టైగర్.
సాధ్యకి టైగర్ అంటే కొంచెం భయం, కొంచెం ఇష్టం. టైగర్ స్టోరీస్ అంటే ఇష్టం, టైగర్ పేరు వింటే భయం కదా సాధ్య? ఏది నవీన్. ఇంకా ఎక్కడ మెసేజ్ కనిపిస్తుంది? హర్షశ్రీ, హాయ్ రా హర్షశ్రీ, హౌ ఆర్ యూ చిన్ని తల్లి? చెప్పు నాన్న, హౌ ఆర్ యూ చిన్ని తల్లి అని అడుగుతున్నారు నేను. ఐమ్ ఫైన్ అని చెప్పు, ఐమ్ గుడ్ చెప్పు. ఫోన్ తీసుకోవాలి. ఫోన్ ఇది ఎవరి ఫోన్? టైగర్. టైగర్ చూడండి, టైగర్ ఉంది ఇందులో. టైగర్ 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 వచ్చింది ఇంట్లో. ఒక టైగర్ ఉంది, అక్కడ ఒక్కొక్క స్నేక్ వచ్చింది. అయితే ఆ స్నేక్ ఏమన్నదంటే టైగర్తో, నేను నిన్ను కరుస్తా అని చెప్పింది. అప్పుడు టైగర్ ఏమన్నది? కొరుకుతా అన్నదా? ఇట్లా స్టోరీ చెప్తే అన్నం తింటే కొరుకుతా అన్నదా? ఇట్లాంటి స్టోరీస్ చెప్తే తింటావు. నేను తింటా అన్నావా? ఏం తిన్నావు ఈరోజు? మనది ఏం కర్రీ? అన్నం తిన్నదంటనా? తినదంటనా? తినకపోతే ఎట్లా మరి? టైగర్ కరుస్తుందా? దెయ్యం. ఒక దెయ్యం ఉంది. అవునా? ఒక పాముని అందరూ ఒక్కుతారు. అవునా? మరి అక్కడికి చిన్న పిల్లలు వచ్చిండ్రా? అక్కడికి అన్నం తిన్నారా వాళ్ళు? చిన్న చిన్న బేబీస్ అన్నం తినకపోతే ఏమవుతుంది? టైగర్ కొరుకుతుంది. టైగర్ కొరుకుతుంది. అందరూ కొరుకుతారు. అందరినీ కొరుకుతుంది. అందరూ కొరుకుతారు. అందరు కొరుకుతారు. ఏమేం కర్రీస్ తినాలి చిన్నపిల్లలు? చిన్న కర్రీస్. వాటర్ తాగాల మరి? వాటర్ తాగాల, కూల్ డ్రింక్స్ తాగాల చిన్నపిల్లలు? వాటర్ తాగుతారా? కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది? ఇదంటే ఏంటి? పెయిన్ వస్తుందా? పెయిన్ వస్తుంది. చాక్లెట్స్ తింటే ఏమవుతుంది? చాక్లెట్ తింటే ఇది వస్తుంది. ఇక్కడ నొప్పి వస్తుంది. అన్ని తింటే నొప్పి వస్తుంది. మరి యాపిల్ తింటే తింటారు. బాగుంటుంది కదా? బాగుంటుంది. బనానా తింటే బాగుంటుంది. బాగుంటుందా? బనానా తింటావా? తింటా. కావాలా? కావాలి. ఒక బనానా తీసుకురా. ఇంకా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. హర్షశ్రీ అడుగుతుంది, విచ్ ఫుడ్ డూ యూ లైక్ అని. సాధ్య, నీకేమి ఇష్టం నాన్న ఫుడ్లో? నీకేమి ఇష్టం? బిర్యానీ ఇష్టమా? మరి ఎక్కువ కారం ఉంటుంది కదా, తింటావా నువ్వు? కారం ఉంటుందా? బిర్యానీ కారం ఉంటుందా? శైలజ, హాయ్ సాధ్య అని చెప్తుంది. బిర్యానీ తిన్నావా బంగారం అని అడుగుతుంది. బిర్యానీ ఎవరంటే శైలజ. శైలజ అక్క. టైగర్ అక్క కాదు, శైలజ అక్క. తిన్న తర్వాత అక్కకి ఆన్సర్ చెప్తూ. సూపర్ అని చెప్తున్నారు సాధ్య స్టోరీ. హర్షశ్రీ, యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సో క్యూట్ అని చెప్తుంది. ఇంకా స్టోరీ టెల్లింగ్ కూడా సాధ్యకి చాలా బాగా వచ్చండి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ డైలీ పడుకునేటప్పుడు సాధ్యకి స్టోరీ చెప్పే పడుకోబెడతారు. ఫోన్ అయితే ఇవ్వట్లేదు ఇప్పటివరకు అయితే. హాయ్ పుల్లమ్మ అంట. ఎవరు నాన్న పుల్లమ్మ? దీపక్ రాజ్ చెప్తున్నాడు. బాబాయ్, దీపక్ బాబాయ్ ఏమన్నాడు? హలో పుల్లమ్మ అన్నాడు.
పుల్లమ్మవా నువ్వు? పుల్లమ్మ ఎవరు? నువ్వేనా? తీయాలా? నచ్చిందా? నచ్చింది. ఎవరు తీసుకొచ్చిండ్రు? అమ్మ. అమ్మా. ఎక్కడికి వెళ్ళినాం నిన్న మనం? ఫ్రూట్స్ ఎక్కడ తీసుకొచ్చినాం? ఇక్కడ యాపిల్ వేడా. ఆపిల్ తెచ్చినాం. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? లడ్డు. రెడ్ కలరా? మెల్లగా. పుల్లమ్మ ఎవరు నాన్న? పుల్లమ్మ ఎవరంటే అసలు మీకు ఐడియా లేదు కదా. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట. ఆమె పేరు పుల్లమ్మ. సో ఆమెకి ఒక్కసారి నీకు ఇంకా కావాలా? ఆపిల్ కావాలా? బనానా కావాలా? అదే తినాలా? ఇష్టమా నీకు? పిల్లలకు బనానా ఇష్టమా? మరి బయట చాలా మంది పిల్లలు తినట్లేరంట. ఏం చేయాలి? మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? వాళ్ళు బనానా తినాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ ఫ్రూట్స్ తినాలి, అప్పుడు పిల్లలు కూడా తింటారు కదా. అంతేనా? యమ్మీ ఉంది కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇంకా సారీ అండి, మెసేజ్ చూడట్లేను. ఉమా రామ్ గాని హాయ్ సాధ్యమ్మ. పెద్దమ్మ చెప్తుంది. ఏ పెద్దమ్మ తెలుసా? ఏ పెద్దమ్మ? ఉమా పెద్దమ్మ. హాయ్ సాధ్యమ్మ అని చెప్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పెద్దమ్మకి హాయ్ చెప్పు, పెద్దమ్మకి హాయ్ చెప్పు. ఖుషి అక్క వాళ్ళ మమ్మీ. హర్షశ్రీ దట్ ఈస్ గుడ్ హ్యాబిట్ మ్యామ్ అని చెప్తుంది. థ్యాంక్స్ అండి. అంటే ఇదేదో మేము స్పెషల్గా ఎక్కడి నుంచో చూసి నేర్చుకోలేదు. మా కజిన్స్ వాళ్ళు అంటే చిన్నపిల్లలు పుట్టి వాళ్ళు పెరుగుతున్నప్పుడు మేము దగ్గరుండి చూడడం, వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయిపోవడం, దానివల్ల అంటే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నారని కాదు, ప్రజెంట్ జనరేషనే అట్లా అయిపోయింది. సో దాని నుంచి కొంచెం అవాయిడ్ చేద్దామని మేమైతే కొంచెం ట్రై చేస్తున్నాం. ఇదిగో దీంట్లో ఉంది. బనానా ఏ కలర్ ఉంటుంది నాన్న? నీకు వచ్చింది ఓన్లీ రెడ్ కలర్ ఒక్కటే, అందుకే ఫేవరెట్ కలర్ అన్నా అదే చెప్తావు. బనానా కలరు, రైస్ కలర్ అన్ని రెడ్ చెప్తావు కదా. ఖుషి అక్క అయితే అన్ని కలర్స్ చెప్తుంది తెలుసా. నువ్వు కూడా చెప్తావా? ఖుషి అక్కకి అన్ని కలర్స్ వచ్చు, ఏబిసిడి వచ్చు. నీకు కూడా వచ్చా? అయితే ఒక టైగర్ ఏమన్నది తెలుసా? పెద్ద చెట్టు మీద కూర్చుంది, అక్కడ మంకీ కూడా ఉంది. మనం స్టోరీస్ చెప్పాలంటే నాకు తెలిసి మనం కూడా కొంచెం యాక్టర్స్ అయి ఉండాలి కావచ్చు. సాధ్య ఏదైనా కావాలి అని ఎక్కువగా అడుగుతున్నప్పుడు ఒక టైగర్ ఒక స్నేక్ అని చెప్తే చాలు, డైవర్ట్ అయిపోతుంది. ఎందుకు దిగమన్నదా? అది మంకీ వాళ్ళ చెట్టు, అందుకే దిగమని చెప్పింది. అన్నం తినకపోతే ఏమవుతుంది? దిగు అంటది. అన్నం తింటే ఏమంటది? పెరిగేస్తే ఎట్లుంటది అన్నం? బాగుంటది. పెట్టుకో. సీట్ బెల్ట్ కావాలంట, పెట్టమన్నా. అయితే అక్కడ ఒక క్యాట్ కూడా ఉంది తెలుసా? చెట్టు కింద పాలు తాగిపోయింది.
చెట్టు పైకి. అనుకో ఏమో ఇంకా మెసేజ్ వస్తున్నాయి. అలా చెట్టా మన చెట్టు అక్కడ ఉంది. మన చెట్టు బయట ఉన్నది. ఎండలో ఉన్నది. పాలు తాగుతావా? తాగుతా. కొన్ని పాలు వేడి చేసి కొన్ని ఏ గ్లాస్? సాధ్య గ్లాస్ ఉంటుంది కదా ఎల్లో కలర్ది, ఫ్రిడ్జ్లో ఉంది. లైట్గా వేడి, బయటనే ఉన్నట్టున్నాయి. కొంచెం షుగర్. అమ్మా ఏమొచ్చింది చెట్టు మీద? చెట్టు మీద టైగర్ వచ్చింది, క్యాట్ వచ్చింది. ఏమన్నది? ఏమన్నదంటే నాకు దిగు అన్నదా? కిందకి దిగు అన్నది, పైనకి దిగు కాదు. దిగు అన్నా? ఇంకా చెప్పు, నాన్న పేరేంటి? సురేష్ రాంగాని. అమ్మ పేరు? మా పేరు నీ పేరు శ్రవంతి రాంగాని. నీ పేరు? పేరు రంగని రాజ్య. సాధ్య. రంగని రాజ్య. ఏ క్లాస్ నువ్వు? నేను స్కూల్కి స్కూల్కి పోతానా? పోతున్నావా? స్కూల్కి అక్కడ పోతానా? ఏ అక్కతో? కుట్టాలితో. కుషాలితో వెళ్తున్నావా స్కూల్కా? ఇంకా ఇంకా ఏ అక్కలు వెళ్తారు స్కూల్కి? నాకు నన్ను అక్కలు ఉన్నారు. 2 అక్కలు ఉన్నారా? అక్కల పేరేంటి? అక్కల పేరు రంగని. రాంగానియా? పేరు అక్క పేరు తెలుసు. ఈ చైర్ ఉందంట టైగర్కి కూడా. నీకు కూడా ఉంది కదా? ఎవరు కొనిచ్చిండ్రు మరి టైగర్కి? వాళ్ళ నాన్న కొనిచ్చిండా? వాళ్ళ నాన్న పని చేస్తాడా? ఆఫీస్ వర్క్ చేస్తాడా? ఎక్కడ? ఆఫీస్లోనా? టైగర్ ఆఫీస్లోనా? అవునా? నీకు యానిమల్స్లో ఎక్కువ ఏది ఇష్టం? చిన్న టైగరా? టైగర్ ఇష్టమా, ర్యాబిట్ ఇష్టమా? కుక్ ఇష్టం. ఎవరి కుక్క? అవునా? దాని పేరేంటి? ర్యాబిట్. అబ్బా, కుక్క పేరు ర్యాబిట్ సూపర్ ఉంది. కుక్క పేరు ర్యాబిటా? టెడ్డీయా? ఏది మరి నీ టెడ్డీ? దీని పేరేంటి? డీర్. నీ పేరు? టామీగాడు. టామీగాడు కావాలా? ఇయ్యమను, నాన్న ఇయ్యమను. ఇయ్యమను. ఇదిగో టామీగాడు. టామీగాడు వచ్చిండు. ఎవరు పంపించిండ్రు? ఏ అత్త? ఏమమ్మా? టామీ గారిని పంపించిండ్రా? నీకు ఇష్టమనే? వాడి తోకే కనిపిస్తుంది వాళ్ళకి. టామీ గారి తోక కనిపిస్తుంది. సాధ్యకి డాగ్స్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఒకసారి మేము నార్మల్గా బయటకు వెళ్తుంటే ఇక్కడికి వాచ్, వండర్లా వాచ్ కావాలి తీసుకొస్తాడు. అయితే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఇంజురీ అయ్యిందనమాట. దాన్ని చూసి ఎంత ఎంత బాధపడ్డదంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్దాం, ట్రీట్మెంట్ చేపిద్దామని. మీరు ఒక వీడియో చూసే ఉంటారు సాధ్యది, టైగర్ చూసే ఉంటారు. దాంట్లో తన రియల్ ఎమోషన్స్ అనమాట. అది చాలా కైండ్ హార్టెడ్. డాగ్స్ కానీ ఏ యానిమల్స్ అయినా కూడా వాటిని ఏమనొద్దు అని చెప్తుంటుంది. ఫ్యూచర్లో ఏమైనా రెస్క్యూ డాగ్స్ అలాంటివి తెచ్చి పెంచుకుంటుంది కావచ్చు సాధ్య. నువ్వు డాగా? ఇటు చూడు ఒకసారి. దాని బెల్ అది పట్టుకొని నేను డాగ్ అని చెప్తుంది. ఈ డాగ్ పేరేంటి?
అరే నీ నీ ఇంకో డాల్ ఏది నాన్న? తిరుపతి అమ్మ ఏది? అక్కడ ఉన్నది ఎవరు తీసుకొచ్చిండ్రు నీకు? తిరుపతి అమ్మని ఎవరు తీసుకొచ్చిండ్రు? బాలు తిరుపతి అమ్మని ఎవరు తీసుకొచ్చిండ్రు? బాలు ఖుషి అక్క పంపించింది నీ కోసం కదా తిరుపతి అమ్మ. ఇది పంపించిందా? ఇది అశోక్ మామ పంపించిండు కదా. తిరుపతి అమ్మని ఖుషి అక్క పంపించింది. ఇది ఇది ఇంట్రడ్యూస్ చేయి వాళ్ళందరికీ. ఇది నా బేబీ తిరుపతి అమ్మ అని చెప్పు. తిరుపతి అమ్మ ఎందుకంటే ఈ బొమ్మ పేరు ఇది తిరుపతి నుండి వచ్చింది, అందుకే తిరుపతి అమ్మ అయింది. ఈ బట్ట ఎవరు పెట్టారు? వీళ్ళు పెద్దమ్మ పంపించింది. సాధ్యకి మోస్ట్లీ బొమ్మలన్నీ కొందరు తెలిసిన వాళ్ళు అట్లా అంటే సాధ్యని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా మంది పంపిస్తుంటారు. నేను కుక్కను నేనేమన్నా కుక్కను ఇంకొక నేనేమన్నా కుక్కను కుక్క ఇక్కడ తనకి సైకిల్ కానీ వినాయకుడి బొమ్మ ఎవరు పంపించిండ్రు మరి? బాబా పండు బావ. పని బాబా నీకు సైకిల్ ఎవరు పంపించిండ్రు? ముట్ట కారు ముట్ట పంపించారు ముట్ట పెద్దమ్మ పెద్దమ్మ విజ్జి. విద్య పంపి ఇట్లా అందరూ మా సిస్టర్స్ మా బ్రదర్స్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సాధ్యకి అన్ని బొమ్మలు పంపిస్తారు. ఆ బండి ఎవరు పంపించారు? ఏ బండి? ఆ బండి నా బండి ఇంకొకట అది రన్ విత్ బాబాయ్. నేనేమన్నా నువ్వేమంటావు? అంట పంపించడమే కాదు ఇయ్యకున్నా కూడా లాక్కుంటుంది సాధ్య. అట్లా అని లాక్కుంటుందని వాళ్ళని మనం కొంచెం బెదిరించడం అట్లాంటివి చేసినా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మాట్లాడకుండా ఉండిపోతారు, సైలెంట్గా ఉంటారు. అందుకే కొంచెం ఫ్రీడమ్ ఇస్తేనే బెటర్ అనుకుంటా. బెటర్ అండి. ఇంకా ఏం చూపిస్తుంటారు? నాకు ఇష్టం లేదు అది నాకు నెమ్మది ఇష్టం లేదు నెమలి ఇష్టం లేదా? ఎందుకు? బాగుంటుంది కదా. ఎందుకు ఇష్టం? దగ్గర వద్దు నీకు దేవుడు అంటే ఇష్టమా? జేజా దగ్గర వద్దు నెమలి దగ్గర పోవద్దా? ఎందుకు కరుస్తుందా? ఎప్పుడు చూసినాను? అప్పుడు కట్టది అవునా? దగ్గర పోతే కట్టది అమ్మో. ఇక్కడ మనకు పోవాలి ముందుకు పోవాలా? మనకు చూసి ఉమ్. మనకు పోయి చూడాలి చూడాలా? ఏమంటది? ఏమన్నది ఏమనదా? దావుగా చూడాలి ఇక్కడ పడ్డది ఉమ్. ఇక్కడ పడ్డది కింద పడ్డదా? నేను తీసిస్తా. తాము ఆడి ఇక్కడ పడ్డది టామీ వాడుదా? పెడదాం మళ్ళీ. వద్దొద్దు నాదే అది కాదు ర్యాబిట్ చూడు అక్కడ బజ్జి ఉంది. అది ఎవరు ఇచ్చిండ్రు నీకు? అమ్మా అమ్మా ఉమా కాదు ఎవరు అమ్మమ్మ. అమ్మమ్మ ఉమ్. ఇది ఇది అక్క పంపించింది. ఇది అక్క ఖుషి అక్క పంపించింది, ఇది అమ్మమ్మ పంపించింది. నాకు ఇంటి బొమ్మలు పంపించింది. ఇంత బొమ్మలు పంపించారు వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఇది ఎవరు పంపించిండు? మరి ఎవరు పంపించిండు? అమ్మా 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 ఇది ఎవరు పంపించిండు? ఇది ఇదా టామిక్ ఉంది కానీ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే సాధ్యది ఫస్ట్ వైరల్ అయిన వీడియో ప్యారడైజ్ ఫుడ్ వీడియో ఉంది కదండి, అది ఆల్మోస్ట్ 70 lakhs పీపుల్ వాచ్ చేశారు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఇదిగో నీ ఫుడ్ వీడియో గురించి చెప్తున్నా, నువ్వు ఎట్లా వైరల్ అయినావు? తీసి ఇక్కడ ఉన్నది ఇది బొమ్మలు వేడిగా ఉన్నాయి. బొమ్మలు అమ్మ బొమ్మలు వేడి ఉంది. ఒక బౌల్లో వాటర్ పోసి దాంట్లో పెట్టు కాసేపు. ఎత్తుకుంటే అయితే ఒక టైగర్ వచ్చింది కదా, అయితే నీ ఫుడ్ వీడియో ఉంది కదా, నువ్వు బిర్యానీ ఎట్లా తిన్నావు అప్పుడు ఆ వీడియోలో? ఒక డెమో తింటే అవునా? ఇంకా నీ ఫుడ్ తినేసిందా? నువ్వు తినట్టు నేనే తినట్టు అన్నది. నువ్వు తినట్టు నేను తినట్టు. అవునా? నువ్వు తింటే నిన్ను కొట్టు అన్నది. అవునా? నువ్వు తినట్టు దయ్యం నువ్వు తినట్టు అన్నది. నేను తినట్టా నేను తినట్టా అన్నది. తినచ్చింది తిన్నబట్ట తినచ్చే ఒక ఇంకా
ఇంకా సాధ్యాన్ని ఫుడ్ వీడియో అయితే 70 lakhs ఇంకా కంప్లీట్ అయిందని కాదు, ఇంకా చెప్పినాను. తను చెప్తున్నప్పుడు నేను వినాలి. కాళ్ళు ముట్టుకోవద్దు అన్నదా? ఎందుకు? దయ్యం కాళ్ళ? ఓకే, అవునా? దయ్యం ఏం తెచ్చిందంటే అక్కడ అమ్మ దగ్గర పట్టుకుంది. ఎవరమ్మ దగ్గర? అమ్మ దగ్గర అలా దయ్యం అమ్మ ఉన్నది. కొత్తలో అమ్మ తిమ్మలో ఉన్నది. అమ్మ ఇది బాలు. ఇంకా కొన్ని మెసేజెస్ వస్తున్నాయండి. పల్వై నాగయ్య, హాయ్ సాధ్యమ్మ, హౌ ఆర్ యు అని అడుగుతున్నారు. తను చాలా బాగుందండి. నాగేష్ దొంగరి, గుడ్ ఈవినింగ్ సాధ్యమ్మ అని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మామ అని చెప్పు. ఇంకో నాగేష్ మామ గుడ్ ఈవినింగ్ చెప్పు. హాయ్ మామ అని చెప్పు. మళ్ళీ ఇంకో బిర్యానీ వీడియో చేయి తల్లి అని. నీ ఫ్యాన్స్కి ఇంకా నీ బిర్యానీ వీడియోస్ ఇంకా ఇంకా కావాలని అడుగుతున్నారు. చెప్పు. అక్కడ బెల్ పడ్డది, పడేకి మళ్ళీ. ఇంకా సాధ్యవి వేరే అంటే వేరే వేరే రెస్టారెంట్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు తన వీడియోస్ గురించి. మేము అది కూడా చేయడానికి ట్రై చేస్తున్నాము. కొంచెం ఫ్రీ టైం చూసుకొని వాళ్ళని కూడా మేము కాంటాక్ట్ అవుతాము. అవునా? అవును. అంటే మాకు తెలిసినంత వరకు ఒక ఎక్స్పీరియన్స్ తోటి కిడ్స్ కొంచెం మన మాట వినాలంటే కూడా వాళ్ళు చెప్పేది ఫస్ట్ మనం వినాలి. వాళ్ళు చెప్తుంటే ఏదో చెప్తుందిలే అన్నట్టు వదిలేయకుండా అదొక టిప్ అనుకోవచ్చు. వాళ్ళు చెప్పేది కంప్లీట్గా వినాలి. మనం ఏ పనిలో ఉన్నా అది చేసుకుంటూనే వాళ్ళపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేసినా వాళ్ళు తట్టుకోలేరు. మనమే బేసిక్గా మనకు ఇష్టమైన వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తేనే మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో కిడ్స్కి కూడా సేమ్ అలాగే ఉంటారు. కిడ్స్ అంటే ఏదో ఏజ్లో చిన్నవాళ్ళేమో కానీ వాళ్ళ ఆలోచన తీరు సేమ్ అడల్ట్స్ లానే ఉంటుందండి. సో అందుకని మన ఫ్రెండ్స్ లానే ట్రీట్ చేయాలి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాము. చాలామంది అడుగుతున్నారు అసలు ఎట్లా తనకి అంత మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా నేర్పించారు, ఇంకా తన ఓన్గా రెడీ అవ్వడం ఇంత చిన్న ఏజ్లోనే. 18 months బేబీ ఉన్నప్పటి నుండే ఓన్ ఫీడింగ్ చేసుకుంటుంది తను. సో అది ఎట్లా అలవాటు అయింది అంటే ఏం తీస్తావు? బెల్ల నాన్న తీసిస్తావు. అరే టైగర్ తీసుకెళ్ళింది. అయ్యో టామీ గాడు ఏడుస్తాడు. ఇది మరి నువ్వు దిగితే టైగర్ వస్తుంది కిందకి, అర్థమైందా? సైలెంట్గా కూర్చో. ఇట్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో. నువ్వు గుడ్ గర్ల్ కదా. ఇదిగో పాలు. వేడిగా లేవు. సాధ్యకి ఇప్పుడు స్నాక్స్ టైము. ఇందాక బనానాస్ తినేసింది కదా, సో అందుకని కొన్ని పాలు అయితే తీసుకుంటుంది ఈ టైంలో. తాగినాను. చల్లగా అయిపోయినాయి, తాగు. ఇంకా కాఫీ కాదు, పాలు. కాఫీ కాదు నాన్న, కాదు పాలు. చూడు ఒకసారి చూడు నువ్వు. అవేంటి? మిల్క్. తెలుసు కదా మరి నీకు. తాగు. జోక్ చేసినావా? 2 hands. యూజ్ యువర్ 2 hands. ఇవేంటి? ఇవి మూతి. నువ్వు పాలు తాగితే నాన్న ఏమి ఇస్తాడు? గిఫ్ట్స్ ఇస్తాడు కదా నీకు.
ఫాస్ట్గా. ఇంకా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. సంగం శివాని హాయ్ సాధ్య పాప అని చెప్తున్నారు. సాధ్య పాప అంట. ఎవరు? ఎవరంటే సంగం శివాని ఒక అక్క. హాయ్ సాధ్య పాప అంటే నువ్వు హాయ్ అక్క అని చెప్పాలి. హాయ్ శివాని అక్క అని. ఆచేవన్నక్క. నువ్వు అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే వీళ్ళందరు నీకు గిఫ్ట్స్ పంపిస్తారంట తెలుసా? సూపర్ కదా. ఇంకా డైలీ నువ్వు ఎట్లా రెడీ అవుతావు చెప్పు? డైలీ మార్నింగ్ నువ్వు ఏమేమి చేస్తావు? పూజ చేస్తావు. ఓకే. నెక్స్ట్ బనానా జేజక్ పెడతావు. ఓకే. నెక్స్ట్ యాపిల్ పెడతావు. నెక్స్ట్ లేదు ఫోన్ చూడవు. ఓకే. అది కూడా చెప్పాలా? బిల్ ఉన్నది ఇక్కడ, లడ్డు ఉన్నది, ఇది ఉన్నది. ఆ తర్వాత ఏం చేస్తావు? చెవులు ఉన్నాయి. చెవులు. ఓహో గణేశుడి గురించి చెప్తుంది సాధ్య. ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఓకే. జేజక. ఓకే. కమ్మలు ఉన్నాయి. కమ్మలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి నా కమ్మలు. ఇంకా చెవులు కుట్టించమని కూడా సాధ్య అడుగుతుందండి. ఫస్ట్ అక్షరాభ్యాసం ఫస్ట్ చేయించాలి అనుకుంటున్నాం. దాని తర్వాత కాఫీనా? కాఫీ కాదు నాన్న, పాలే. కాఫీనే. మిల్క్. కాఫీ. మిల్క్ మిల్క్. కాఫీనే. కాఫీ తాగేది ఎవరు? నువ్వా నాన్న? నేను. నాన్న. మిల్క్ తాగేది ఎవరు? నేను. అదిగో బావ వచ్చిండు. మనకు సాధ్య కోసం వాళ్ళ బావ కూడా వచ్చిండు సురేష్. హాయ్ చెప్పు. హాయ్ సత్య. అదిగా మీకు నేను కాఫీ తాగుతున్నా. కాఫీ తాగుతుందా? బావ ఏ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు చెప్పు? రెడ్. నిజంగా అంటే సాధ్య కావాలని చెప్పట్లే, నిజంగానే రెడ్ కలర్ వేసుకున్నాడు. నువ్వు తెచ్చుకోపో ప్యాంటు, నువ్వు అన్నీ తెచ్చుకోపో. వెళ్ళు బట్టలు తెచ్చుకోపో. వెళ్ళు. బట్టలు తెచ్చుకోపో. ఇంకా ఓకే. నెక్స్ట్ నువ్వేం చేస్తావు? పూజ తర్వాత ఏం చేస్తావు చెప్పు? పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు బ్రేక్ఫాస్ట్లో? అన్నం. అన్నమా? ఒక దయ్యం అన్నం అది కాదు నాన్న. దోశ తింటావా, ఇడ్లీ తింటావా, అట్లా ఉప్మా తింటావా? దయ్యం అన్నం తినట్టండి. ఓకే. బ్రేక్ఫాస్ట్ తర్వాత పాలు తాగుతావు, తర్వాత పడుకుంటావు, తర్వాత ఆడుకుంటావు. ఏమేమి ఆడుకుంటావు చెప్పు? బొమ్మలు. బొమ్మలతో ఆడుకుంటావు. ఇంకా బొమ్మలు ఏమన్నా మంచిగా ఆడుకుంటారు. బొమ్మలతో ఆడుకున్న తర్వాత ఏం చేస్తావు? పాలు అవుతారు. నీకు గోకుల్ బట్టలు అంటే ఇష్టమా? ఎందుకు? ఆడుకుంటారు. ఎందుకు ఇష్టం గోకుల్ బట్టలు అంటే? నేను బట్టలు గోకుల్ అంటే కూడా ఇంకో కజిన్ సాధ్యకి. వాడు బట్టలు వేసుకుంటూ ఉంటుంది సాధ్య. అంటే పిల్లలకి జనరల్గా ఉంటుంది వేరే కిడ్స్ బట్టలు వేసుకోవాలి, వాళ్ళ బొమ్మలతో ఆడుకోవాలని. సో ఆ టైంలో కూడా తిట్టకండి ఎవరైనా ఇట్లాంటి పిల్లలు ఎవరైనా చేస్తే. కొన్ని రోజుల వరకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టాలా? ఎటు వెళ్తున్నావు? కొంచెం వెనకకు జరుగు, పెడతా. ఇప్పుడైతే ఫీడింగ్ చైర్లో ఏం తినట్లేదు సాధ్య, కింద మాతో పాటే తింటుంది. ఇప్పుడు చైర్లో ప్రాపర్గా కూర్చోవాలని దీంట్లో కూర్చోబెడుతున్నా. ఏది నాన్న? దొరికింది. కానీ ఆఫ్టర్ బేబీ మాత్రం ఎవరి పేరెంట్స్కైనా కావాల్సినంత పేషెన్స్ అయితే వస్తుంది. ఇదైతే పక్కా. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా. ఇది బిఫోర్ కిడ్ మేము ఇద్దరం కూడా కొంచెం ఇంత పేషెన్స్ ఉండేది కాదు. జస్ట్ మేము ఆలోచన చేసుకొని అట్లా. కాఫీ కాఫీ కాదు నాన్న, పాలు.
పాలు కారు కాఫీ కాఫీ అనాలా. ఇంకొకటి సాధ్య ఈ మధ్య ఓన్గా కూడా తన బాత్ తనే చేసుకుంటా అని కూడా చెప్తుంది. తన ఫీడింగ్ అయిపోయింది, డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది, ఇంకా హెయిర్ తనే కోంబింగ్ చేసుకుంటుంది. ఇంకా స్నానం నువ్వే చేస్తావు కదా సాధ్యమ్మా. ఇంకొకటి మెయిన్ థింగ్ పార్టీ అండి. ఇది పిల్లలకి అంటే కొందరు ఎట్లా అడగాలి అని కూడా ఆలోచిస్తుంటారు, వాళ్ళ బాత్రూమ్ మ్యాటర్స్ కూడా. తను 19-20 months నుండి తన ఓన్గా చెప్తుంది. ఓన్గా ఎలా చెప్తుంది అంటే ఫస్ట్ లేవగానే మనం తీసుకెళ్ళడం అలవాటు చేస్తూ ఉంటే చెప్పాను. ఇది వేరేది, ఇది కిందనే ఉంటుంది, అట్లానే ఉంటుంది. ఇది కరెక్ట్. మనం అలవాటు చేస్తుంటే వాళ్ళకి ఒక అలవాటు అవ్వడానికి ఒక 21 days పడుతుంది అనుకుంటా, ఏదైనా ఒక హ్యాబిట్ డైలీ రొటీన్ అవ్వడానికి. సో అట్లా తనకు అలవాటు అయింది. సో 19-20 months నుంచి తనకి డైపర్ యూసేజ్ కూడా ఆపేసాం. దానిపైన కూడా ఒక వీడియో, ఇది చాలామంది మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం, చెప్పకుండా ఉండడం, లేకపోతే డైపర్స్ వేస్తే ర్యాషెస్ వస్తాయి, మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు వేరే రిలేటివ్స్ ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పేరెంట్స్కి. సో అదొకటి. టాయిలెట్ సీట్ పైన కూడా కిడ్స్ సీట్ ఒకటి ఫిక్స్ చేయడం, అది కూడా. పాలు కావాలి, కాఫీ. ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి. కొందరు బేబీస్కి కొన్ని ఏదో కలర్ ఇంప్రూవ్మెంట్ అని అలాంటి వాటికి సోప్స్ అయితే అన్ని కిడ్స్ మీద ట్రై చేయకండి. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. సో వాళ్ళు ఏ కలర్లో ఉన్నా ఎట్లా ఉన్నా వాళ్ళు సూపర్ కిడ్స్. జస్ట్ వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళ కమ్యూనికేషన్స్ని పెంచడానికి ట్రై చేయండి. జస్ట్ ఇది ఒక చిన్న అడ్వైస్ లాగా. బాడీ షేమింగ్ అయితే చేసుకోకండి. ఇంకోటి మెయిన్గా వేరే కిడ్స్ తోటి అస్సలు కంపేర్ చేయొద్దు కిడ్స్ని. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతుంటాయి. కూర్చున్నాను. వీటన్నిటిపైన కూడా కొన్ని వీడియోస్ అయితే చేద్దాం. ఇంకా కొందరు ఇంకోటి మా నెక్స్ట్ ఐడియా ప్లానింగ్స్ ఏంటంటే కట్ అయ్యలేదు నాన్న, బెల్ట్ ఇది సీట్ బెల్ట్ పెట్టినా అంతే. మనం పీడియాట్రిషియన్స్ని కలుద్దాం అనుకున్నాము. తీస్తున్నా, కట్టేయాలా? ఓకే కట్టేస్తా. కట్టేయాలా? ఓకే కట్. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టమన్నది, పెట్టినందుకు మళ్ళీ తీసేయని చెప్తుంది. ఏం చేయాలి నేను ఇప్పుడు? వీడియో చేయాలా? ఎట్లా చేయాలి? నువ్వు అల్లరి చేస్తుంటే నేను వీడియో ఎట్లా చేయాలి? నువ్వు అల్లరి చేస్తుంటే వీడియో. ఇంకొకటి పీడియాట్రిషియన్స్ని కానీ ఇంకొకటి కిడ్స్కి సంబంధించిన డాక్టర్స్ని అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా కొంచెం బెటర్మెంట్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కొందరు కిడ్స్కి. నాన్న దగ్గర మ్యాజిక్ చేయి నాన్న, మ్యాజిక్ చేసాయి, మ్యాజిక్ చేయి. వాళ్ళు చూస్తారంట. మ్యాజిక్ చేయి, మ్యాజిక్ చేయి. ఫస్ట్ చూపెట్టు వాళ్ళకి, చూపెట్టు ఫస్ట్, చూపెట్టు ఫస్ట్ చూపెట్టు. అదేంటో చూపెట్టు. ఎందులో ఉంది? దీంట్లో ఉంది. మళ్ళీ మ్యాజిక్ చేయి. దీంట్లో ఉంది, దీంట్లో ఉంది చూపెట్టు. అయ్యో లేదు, మ్యాజిక్ అయిపోయింది. ఉందా? సూపర్, థ్యాంక్ యూ. సాదే పెద్ద మేషన్ కూడా అయింది. ఇందులో ఉంది. మ్యాజిక్ అయిపోయిందా?
ఇంకొకటి ఈ లైవ్ అయితే కొంచెం ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా ఒక మ్యాటర్ చెప్పి ఇది కావాలి. ఇంకా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అవునా ఒక నిమిషం. ఏది కావాలి? ఇదిగోండి. క్లోజ్. ఇంకా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఇవి చదివేసి నేను క్లోజ్ చేస్తాను. ఉంది. నాన్నకి చెప్పు ఏ చేతిలో ఉందో. నాన్నకి చెప్పు. SMDOP శివ మహేష్. హాయ్ మహేష్. నితీష్ రావుల. నితీష్ మామ చేస్తున్నా నాన్న. హాయ్ మమ్ముగా అంట. మమ్ముగా అని పిలుస్తాడు ఆ మామ నిన్ను. శ్రీను విలేజ్ టాక్స్. హాయ్ సాధ్య. ఓకే మ్యాజిక్ అయిపోయింది. ఫైనల్గా సాధ్యకి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పుడు 25,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా. ఇదిగో నా పాలు తాగేసి ఫాస్ట్గా తాగేసి అందుకు నేను పట్టుకుంటా. ఫాస్ట్గా తాగేసే. ఫైనల్గా ఏంటంటే ఈ 25,000 మెంబర్స్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సాధ్యకున్న చిన్న చిన్న టాలెంట్స్ అన్నిటినీ కూడా. ఇంకా వీడియోస్ చేస్తూ వస్తాము. తన గురించి తన కొన్ని టిప్స్ లాగా అనుకోవచ్చు అలాంటి వీడియోస్ అన్నీ. ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. బాగుందా? తాగు. అలాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవుతారని కోరుకుంటున్నాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్ చేయండి. ఇప్పటికైతే ఇదండి ఈ లైవ్.